హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటే చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అశోక్ తన వర్క్ పూర్తి చేసుకుని ఇసుక గదిలోకి అడుగుపెట్టాడు. ఇసుక గాఢ నిద్రలో ఉంది. ఆమె వెనక్కి తిరిగి పడుకోవడంతో ఆమె వేసుకున్న టీషర్ట్ కాస్త పైకి జరిగి నున్నని నడుము మెరిసిపోతూ అశోక్ కంటపడింది. అది చూడగానే అశోక్ మనసు తన వశం తప్పింది. బెడ్ మీద కూర్చొని తన వేళ్లతో ఆమె నడుమును చాలా సున్నితంగా తాకాడు. ఇసుక నిద్రలోనే చిన్నగా మూనిగింది. అశోక్ నవ్వుతూ తన ఫింగర్స్తో ఆమె నడుంపై ఆటలాడుతూ మెల్లగా ప్రెస్ చేయడం మొదలుపెట్టాడు. ఆ స్పర్శకు ఇసుకకు గిలిగింతలు పుట్టాయి. నిద్రలోనే ఒళ్ళు విరుచుకుంటూ ఒక్కసారిగా మెలికలు తిరిగి బోర్లా పడుకుంది. అలా తిరిగినప్పుడు ఇసుక టీషర్ట్ మరి కాస్త పైకి జరిగి ఆమె తెల్లని బొడ్డు అశోక్ కళ్ళ ముందు మెరిసింది. ఇక అశోక్ తన నిగ్రహాన్ని కోల్పోయాడు. మెల్లగా వంగి తన పెదవులతో ఆమె బొడ్డుపై చాలా గాఢంగా ముద్దు పెట్టాడు. అతడి స్పర్శకు ఇసుక కళ్ళు తెరిచింది. అశోక్ అంత దగ్గరగా ఉండడంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అశోక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ కొంటెగా కన్ను కొట్టేసరికి ఇసుక సిగ్గుతో తలను పక్కకు తిప్పేసుకుంది. అశోక్ తన మీసంతో ఆమె నున్నని నడుము మీద రాస్తూ తన నాలుకతో ఆమె బొడ్డు లోతులను కులుస్తూ ఇసుకను పరవశంలో ముంచెత్తాడు. ఆ వింతైన అనుభూతికి, తన్మయత్వానికి ఇసుక వళ్ళు జలధరించింది. ఆ తాకిడి కలిగిస్తున్న మైకాన్ని భరించలేక తన చేతులతో అశోక్ జుట్టులోకి వేళ్ళు చొప్పించి అతడిని గట్టిగా తన వైపుకు హత్తుకుంది. అశోక్ మెల్లగా ఇసుక పైకి వాలి వణుకుతున్న ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు. ఆమె ఆదరాల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఒక లాలీపాప్లా తన నోటితో ఇసుక పెదాలను చప్పరిస్తూ 10 నిమిషాల పాటు తనివి తీర ముద్దులో ముంచెత్తాడు. ఆ గాఢమైన ముద్దు తరువాత ఇసుక పెదాలను విడిచి తనలో రగిలిపోతున్న వేడిని తగ్గించుకునే ప్రయత్నంలో ఆమె నడుంపై ముద్దు పెట్టి చిన్నగా పంటిగాటు పెట్టాడు. ఆ సున్నితమైన నొప్పికి ఇసుక వళ్ళు ఒక్కసారిగా వెల్లువలే వణికింది. అశోక్ ఆమెను తన మీదకి లాక్కుని తన కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ ప్రొసీడ్ అయిపోదామా బేబీ అంటూ కొంటెగా కన్ను కొట్టాడు. ఇసుక అతని చూపుల్లోని తాపాన్ని అర్థం చేసుకొని నవ్వుతూ తన నుదుటిపై ఒక తీయని ముద్దు పెట్టి అతని చొక్కా కాలర్ పట్టుకుని కాస్త వెనక్కి నడుతూ, సార్, మన పెళ్ళికి ఇంకా ఎంతో టైం లేదు. అప్పటి వరకు మీ స్పీడ్కి కొంచెం బ్రేక్ వేయండి. అంత ఆత్రం పనికిరాదు. ఇసుక అన్న మాటలకు అశోక్ ముఖంలో ఒక వింతైన చిలిపితనం మెరిసింది. అచ్చా, అవునా మేడం, అంత టైం లేదని నా మీద రూల్స్ పాస్ చేస్తున్నారా అంటూ తన వేళ్లతో ఇసుక నడుము మీద ఇంకా మెడ మీద గిలిగింతలు పెట్టేసరికి ఆమె తట్టుకోలేక గట్టిగా నవ్వుతూ అతని బాహువుల్లోంచి తప్పించుకోవాలని చూసింది. సార్, ప్లీజ్ వదలండి, నవ్వు ఆపుకోలేకపోతున్నాను అంటూ ఆ గదంతా ఆమె నవ్వులతో నిండిపోయింది. ఇద్దరిలోనూ ఒక ప్రశాంతత చోటు చేసుకుంది. అశోక్ ఇషికాను తన గుండెల మీదకు లాక్కుని
గట్టిగా హత్తుకున్నాడు. ఇషిక కూడా అతని హృదయ స్పందన వింటూ ఆ వెచ్చని కౌగిలిలో తలదాచుకుంది. అలా ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయి ఎప్పటికో హాయిగా నిద్రలోకి జారుకున్నారు. ఉదయం వెలుతురు గదిలోకి పడగానే ఇషిక కళ్ళు తెరిచి చూసింది. పక్కన చూస్తే అశోక్ లేడు. సార్, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు అని లేచి రూమ్ బయటకు వచ్చి చూసింది. అశోక్ అప్పటికే రెడీ అయిపోయి ఉన్నాడు. ఇషికాని చూడగానే అతని ముఖంలో ఒక అందమైన చిరునవ్వు మెరిసింది. తనే స్వయంగా ఇషిక కోసం వేడివేడి కాఫీ చేసి గుడ్ మార్నింగ్ బేబీ అంటూ ప్రేమగా కాఫీ కప్పు ఆమె చేతికి అందించాడు. ఇషిక ఆశ్చర్యపోతూ కాఫీ కప్పు అందుకుంది. నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, ఇప్పుడే వెళ్ళాలి. నువ్వు జాగ్రత్తగా ఉండు, డోర్ లాక్ చేసుకో అని చెప్తూ ఆమె దగ్గరకు వచ్చి ఇషిక నుదిటిపై ముద్దు పెట్టి హడావుడిగా బయటకు వెళ్ళిపోయాడు అశోక్. అశోక్ వెళ్తున్న వైపు అలాగే చూస్తూ ఉండిపోయిన ఇషిక అతను చూపించిన ప్రేమకు మురిసిపోతూ చాలాసేపు అలాగే నిలబడిపోయింది. తరువాత పక్కనే ఉన్న కిటికీ దగ్గర నిలబడి జర్మనీ అందమైన వాతావరణాన్ని ఆ వ్యూని చూస్తూ అశోక్ ఇచ్చిన కాఫీ షిఫ్ట్ చేయడం మొదలుపెట్టింది. అభి ఇండియాలో ల్యాండ్ అవగానే నేరుగా ఇంటికి చేరుకున్నాడు. ముఖం మీద గాయాలతో నడవలేక కుంటుతున్న అభిని చూడగానే హాల్లో ఉన్న నిర్మల గారు తల్లడిల్లిపోయారు. అభి, ఏమైందిరా నీకు? అసలు ఆ దెబ్బలేంటి? ఏం జరిగిందిరా అంటూ కంగారుగా పరుగున అతని దగ్గరకు వచ్చారు. ఆ తల్లి మనసు వాడు చేసిన తప్పు కంటే వాడి దెబ్బలను చూసి తట్టుకోలేకపోయింది. అభి చిన్నగా, ఏం లేదమ్మా, చిన్న యాక్సిడెంట్ అంతే, నువ్వేం కంగారు పడకు అని సర్ది చెబుతూ మెల్లగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కానీ రమేష్ గారు మాత్రం వాడిని చూడడానికే అసహ్యంతో ఊగిపోయారు. అవి చేసిన నీచమైన పని ఆయనకి అప్పటికే తెలుసు కాబట్టి ఆ గాయాల వెనుక ఉన్న కారణం అశోక్ అని ఆయనకు అర్థమైపోయింది. అభి సోఫాలో కూర్చోగానే రమేష్ గారు కనీసం వాడి వైపు చూడడానికి కూడా ఇష్టపడలేదు. చేసిన వెధవ పనులకు తగిన శాస్తే జరిగింది. నీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని గట్టిగా అనేసి అక్కడి నుంచి పైకి లేచారు. అభి తలదించుకొని మౌనంగా ఉండిపోయాడు. తన తండ్రి తన మీద పెంచుకున్న నమ్మకం ఎంతలా విరిగిపోయిందో అతనికి ఆ ఒక్క మాటలోనే అర్థమైంది. అప్పుడే గదిలోంచి బయటకు వచ్చిన మీరా అభిని చూడగానే తన కళ్ళల్లో అసహ్యాన్ని అసలు దాచుకోలేకపోయింది. కనీసం అతని ముఖం కూడా చూడకుండా నేరుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆమె మౌనం అభిని ముళ్ళలా గుచ్చుకుంది. రమేష్ గారు కూడా తనని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళబోతుంటే అభి ఒక్కసారిగా సోఫాలోంచి లేచి కుంటుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. అభి ఏడుస్తూ, నాన్న, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఆడపిల్లకు అన్యాయం చేయాలని చూశాను. కానీ ఇషిక మాటల వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. నా తప్పేంటో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. నాన్న, ప్లీజ్ నన్ను క్షమించండి అని అంటూ అభి కన్నీళ్లతో రమేష్ గారి కాళ్ళను తడిపిస్తున్నాడు. కొడుకు పశ్చాత్తాపాన్ని చూసి రమేష్ గారి మనసు కాస్త కరిగినా నిశ్శబ్దంగా ఉంటారు. అభి, ఇంకెప్పుడు మీరు
తల వంచుకునేలా ప్రవర్తించను. మీరా నన్ను అసహించుకుంటే నేను భరించలేకపోతున్నాను. నాన్న, నాకొక అవకాశం ఇవ్వండి. అది చూసిన నిర్మలా గారు కన్నీళ్లు పెట్టుకుంటూ రమేష్ గారి వైపు చూశారు. అదంతా కిచెన్ గడప దగ్గర నిలబడి అవి మాటలన్నీ వింటున్న మీరా కళ్ళల్లో నీళ్లు తిరిగిన వాటిని మాత్రం బయటకు రానివ్వలేదు. తన భర్త పశ్చాత్తాపడుతున్నాడని ఆమె గుండె నిండా బాధ ఉన్నా ఏమాత్రం చలించకుండా శిలలా అక్కడే నిలబడి ఉండిపోయింది. రమేష్ గారు కొడుకు పశ్చాత్తాపం నిజమే అనిపించిన ఒక తండ్రిగా అతను చేసిన తప్పును అంత తొందరగా అంగీకరించలేక నిశ్శబ్దంగా మౌనంగా లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఇంట్లో జరుగుతున్న అలాంటి పరిస్థితిని చూసి నిర్మలా గారు బాధగా సోఫాలో కుప్పకూలిపోయారు. ఇక జర్మనీలో అశోక్ ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఇషికాకు అస్సలు తోచలేదు. అటు ఇటు తిరిగి కాలక్షేపం చేసింది. ఇక సాయంత్రం అయ్యేసరికి టీవీ ఆన్ చేసి సోఫాలో సెటిల్ అయింది. సరిగ్గా అప్పుడే టీవీలో ఒక రొమాంటిక్ మూవీ వస్తుంది. అందులో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఆ ప్రేమను చూస్తుంటే ఇషికాకు తెలియకుండానే అశోక్ గుర్తొచ్చాడు. అవును, అశోక్ సార్ కోసం నేనెందుకు తనని సర్ప్రైజ్ చేయకూడదు అని ఒక చిలిపి ఆలోచన ఆమెకు వచ్చింది. అశోక్ వచ్చే టైం అవుతుందని వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి ఒక అందమైన రెడ్ కలర్ శారీ తీసి కట్టుకుంది.